ఆమిర్ ఖాన్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీగా మారనున్నట్లు తన పునరాగమనం గురించి బలమైన ప్రచారం జరుగుతోంది. లాల్ సింగ్ చద్దా పరాజయం పాలైన చాలా సంవత్సరాల తర్వాత ఆమిర్ తిరిగి నటిస్తున్నాడు. ఇటీవలే సితారే జమీన్ పర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా వాయిదా పడిన ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు ఆమిర్ కలల ప్రాజెక్ట్ మహాభారతంతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. తను ఈ సినిమా గురించి పదే మాట్లాడుతూ ఉంటాడు. కొంతకాలం క్రితం ఆమిర్ ఖాన్ తాను శ్రీకృష్ణుడి పాత్రతో ప్రభావితమయ్యానని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం పాండవుల మధ్యముడు అర్జునుడి పాత్ర కోసం నటుని ఎంపిక చేసినట్లు చెబుతున్నాడు. మహాభారతంలో కృష్ణుడి పాత్రను ఆమిర్ పోషిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్తో కలిసి ఆమిర్ ఖాన్ కనిపించాడు. జనాలు వీరిద్దరిని ఒకే చూడగానే వీరిద్దరూ కూడా ఎందుకు కలిశారు అనే ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహాభారతం సినిమాలో అర్జున్ ఓ పాత్రను పోషించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సినీ జోష్లో ఓ వార్త వచ్చింది. ఈ సినిమాలో అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్ని తీసుకోవాలని ఆమిర్ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల అల్లు అర్జున్ ఆమిర్ ఖాన్ ముంబైలో కలిశారు. అప్పటి నుంచి కూడా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమిర్ ఖాన్ను కలవడం వెనుక మరో పెద్ద కారణం ఉందని కూడా చెబుతున్నారు. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ ఖాన్ నటించనున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే అల్లు అర్జున్ అట్లీతో కలిసి ఆమిర్ను కలవడానికి ముంబై వచ్చారని బీటౌన్లో టాక్. అయితే ఇప్పుడు రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో ఆమిర్ మాత్రమే చెప్పగలడు. సంజయ్ లీలా బన్సాలి ఆమిర్ ఖాన్ మహాభారతం పార్ట్ 1కి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమిర్ ఖాన్ ఈ మూవీ కోసం పాన్ ఇండియా స్థాయిలో నటీనటులను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా భాగాలుగా ఈ సినిమాను తీయాలనుకుంటున్నారు. ఇటీవల కూడా ఆమిర్ తన కలల ప్రాజెక్ట్ మహాభారతం గురించి మాట్లాడారు. మహాభారతం తీయడం తన కళ అని చెబుతున్నాడు. కృష్ణుడి పాత్ర తనను బాగా ఆకట్టుకుందని కూడా అన్నారు. ఇప్పుడు పాండవులలో మధ్యముడైన అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్ ఎంపిక వార్తలు నిజమైతే రాజమౌళికి అది షాకింగ్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి కూడా మహాభారతం సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా SSMB 29 తర్వాత మాత్రమే పట్టాలెక్కనుంది.